పంచాయతీ అమ్మన్గోలు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు. తెలంగాణ ప్రభుత్వంలో మా అమ్మన్గోలు అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. గత 9-10 సంవత్సరాల నుంచి మండలం చేస్తా అని టీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మన్గోలు మండలం చేయలేదు. అభివృద్ధి ఏమాత్రం లేదు. అమ్మన్గోలు తెలంగాణ దొరల పాలన అయింది తప్ప నిధులు నియామకాలన్నీ ఎక్కడ కూడా జరగలేదు. తెలంగాణ దోపిడీ రాజ్యాంగ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దోచుకోవడం సరిపోయింది తప్ప ఎక్కడ కూడా తెలంగాణలో ప్రజాపాలన అనేది జరగలేదు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. నిధులు నియామకాలు అన్నది కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క నియామకం జరిగింది లేదు, అభివృద్ధి జరిగింది లేదు. ఈ తెలంగాణ దోపిడీ రాజ్యం తప్ప 1000 కోట్లు దోచుకొని ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఎక్కడ నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేదు, నీళ్లు లేవు, మిషన్ భగీరథ అన్నారు, కాకతీయ అన్నారు. ఎక్కడ కూడా ఏ అభివృద్ధి లేదు. అన్నీ దోపిడీ రాజ్యమే సంపాదించుకోవడానికి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరిగింది లేదు. తెలంగాణ వస్తే నియామకాలు, నిరుద్యోగ యువత వస్తాను ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఎక్కడ కూడా నిరుద్యోగులకు కానీ తెలంగాణ సమాజంలో ఏ ఒక్క రైతుకు కానీ ఎవరికి కూడా జరగలేదు. ఏమైనా ఈ తెలంగాణ వచ్చి ఒక దొరల తెలంగాణ, ఒక నియంత పొగడంతో డబ్బు సంపాదించుకొని చేసిన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనలో ముందుకు పోతుంది. ఇక్కడ గత ప్రభుత్వం మండలం చేస్తానని అమ్మన్గోలును మండలం చేయలేదు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, మిషన్ భగీరథ నీళ్ళు వేసిరు, ఇంకా ఉన్న రోడ్లు బలగొట్టిరు తప్ప ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ నీళ్లు నియామకాలు లేవు. అయితే మీ గ్రామంలో రోడ్ల పరిస్థితి, మరి డ్రైనేజ్ పరిస్థితి ఏందండి? ఏ విధంగా ఉంది? గత పాలకులు ఎన్నో రోడ్లు వేసి కానీ డ్రైనేజ్ పరిస్థితి లేదు. డ్రైనేజ్ ఎక్కడికెక్కడ మురికి కాలువలు, దోమలు బారిన పడే జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇక్కడ కూడా డ్రైనేజ్ అనేది లేదు. మీ మండకి అమ్మమ్మ అంగడి పెద్ద అంగడి, అయితే అంగడికి వచ్చే వాళ్ళకి కనీసం నీళ్ళ సదుపాయం లేదు అని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వచ్చే ప్రజలకు నీళ్ళ సౌకర్యం లేదు. వాళ్ళకి నీళ్ళ సౌకర్యం కూడా కల్పించాలని మేము గత ప్రభుత్వం నుంచి కోరుతున్నాం. అది ఇంకా అమలు కాదు. మీ గ్రామంలో గత 2-3 నెలలు మీరు నిరాదీక్ష చేశారు, అమ్మలబోలు మండల కేంద్రంగా చేయాలని చెప్పేసి. దాని ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? గత ప్రభుత్వం మండలం చేస్తా అని ఎన్నికల ముందు చేస్తామని వాగ్దానం చేశారు. మేము గెలిస్తే చేస్తామని వాగ్దానం చేశారు, కానీ వాళ్ళు ఓడిపోయారు, మండలం చేయలేదు. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మేము మండలం కోసం కొట్లాడుతూనే ఉన్నాం. అప్పుడు కొత్త మండలాలు ఏర్పడిన టైంలో అమ్మన్గోలు మేజర్ ఫస్ట్ లిస్టునే రిలీజ్ అయింది మండలం. మళ్ళీ రాజకీయ అనివార్య కారణం వల్ల మాకు మండలం కాలేదు. ఇది ఒక రాజకీయ ధోరణిలో పోతున్నారు తప్ప ప్రజాస్వామ్యంగా జనాభా ప్రాతిపదికన మండలం ఏర్పాటు చేయలేదని మా ఉద్దేశం. గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? గత సర్పంచ్ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి అయితే చెందలేదు. ఇక్కడ కూడా రోడ్లు అయినా కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇంకా వేరే వ్యవస్థలన్నీ కూడా ఏం అభివృద్ధి అయితే ఏం తీస్తలేదు. మీ గ్రామం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ చూసారు మీ దగ్గర, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, దానికి తేడా అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వంగా ఉంది. ఇప్పుడు అందరినీ కలుపుకుపోయి ఊరిని డెవలప్మెంట్ చేయడానికి అందరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో వేముల వీరేశం గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోవాలని మండలం కూడా వేముల వీరేశం అన్న గారు త్వరలో మండలం కూడా మా వెంకరెడ్డి సారు, మా రేవంత్ రెడ్డి సార్ నాయకత్వంలో మండలం కూడా ఏర్పడతారని మేము ఆశిస్తున్నాం. మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యలు ఏంటి? మా కాడ ప్రధానంగా మురికి కాలువలు లేవు, డ్రైనేజీ లేదు, ఇంకా రోడ్లు లేవు, లైటింగ్ వ్యవస్థ కూడా లేదు. ఇంకా కొన్ని చాలా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా కావచ్చు. మన ప్రజాపాలన కార్యక్రమం మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. దేనికి ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి? రేషన్ కార్డులు, గృహలక్ష్మి పెన్షన్. మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. గత ఇందిరమ్మ ఇండ్లు కట్టిన ఇండ్లు తప్ప ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఎవరిని కూడా కట్టలేదు. అప్పుడున్న ఇండ్లే, అప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లు వచ్చినాయి. ఈ టీఆర్ఎస్ హయాంలో ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు.
అదే చెరువు సొసైటీల్లో చేపలు ఇంక పెంచి మన వదిలిపెట్టింది ప్రభుత్వము. ఆ సొసైటీలో అవి వాళ్ళ మత్స్యకారులు కనుక అంటారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆ విషయంలో మీ గ్రామంలో? ఈ చేపల పెంపకం అయితే మాకు తెలిసి అయితే ఎక్కడ కూడా దాని మీద సక్సెస్ అయినట్టయితే ఏడ అనిపిస్తలేదు. మాకైతే దాని గురించి అయితే గొర్రెల పంపిణీ చేసిరు కదా గవర్నమెంట్. ఆ, అది మీ గ్రామంలో ఎంతమందికి వచ్చింది, ఎంతమంది లబ్ధిదారులకు వచ్చింది? మా దగ్గర గొర్రెల పంపుడు ఫస్ట్ విడత వచ్చినాయి. ఉమ్, వచ్చినాయి కానీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం దళారులకే ఎక్కువ అమౌంట్ పోయింది తప్ప మన యాదవులు బాగుపడేది అయితే ఏం లేదు. అంత దళారులు అలా చేరి రైతుకు అనేది ఏం లాభం లేదు. ఇచ్చిర్రు అరకొర కానీ అది కూడా ఏం ఉపయోగం అయితే లేదు. ఉమ్. అయితే రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో మీకు అవకాశం పోటీ చేస్తారా? ఖచ్చితంగా మాకు ఈ అమ్మన్బోల్లో బీసీ పాపులేషన్ అనేది బాగా ఉంటుంది. బీసీకి ఇవ్వాలని మేము గవర్నమెంట్ జనాభా ప్రాతిపదికన చేసి బీసీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మీ సర్పంచ్ అయితే అమ్మనబోలు మండల కేంద్రం చూడొచ్చు అంటారా? బరాబర్ అమ్మన్బోళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మండలం ఏర్పాటు చేయడానికి అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారు హామీ ఇచ్చిర్రు. ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలోనే అవుతుంది మండలం. దీన్ని అమరపూర్ మండలం చేయాలంటే చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు వర్తిస్తాయి? ఇక్కడ మండలం గురించి తీర్మానాలు కూడా ఇచ్చినాం. గత ప్రభుత్వంలో కొంతమంది స్వార్థపరులు మీరు ఇయ్యకూరి మీకు ఇక్కడ కలవద్దని కొంతమంది చేయకపోవడం వల్ల మండలం కాలేదు. మండలం చుట్టుపక్కల విలేజ్లు అమరవోలు మండలం అయితే అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. హాస్పిటల్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ల్యాండ్ ఆర్డర్ దేనికైనా కూడా మంచిగా ఉంటుందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఇక్కడ ఏ దానికైనా అమన్వోలు మేజర్ విలేజ్. ఇక్కడ చుట్టుపక్కల ఏ 10 గ్రామాలకు కూడా అమన్వోలుకే వస్తారు. అమన్వోలు మండలం కావాలని ప్రజలకు ఉంది కానీ అటు ఇటు స్వార్థపరులకు లేదు. అంటే ఇప్పుడు నల్గొండ నుంచి మోత్కూరు వరకు బస్ సౌకర్యం ఉంది మీ విలేజ్ మీదుగా. ఉచిత బస్సు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద మహిళల స్పందన ఏ విధంగా? ఉచిత బస్సు ఏర్పాటులో మహిళల స్పందన అద్భుతంగా ఉంది. ఎవరు చూసినా బస్సులు ఎక్కిపోతున్నారు, మంచిగా ఉందని అంటున్నారు మా విలేజ్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్ గతంలో బీఆర్ఎస్, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలప్పటి ఈ ప్రజలకు ఎంత మేరకు చేరింది మారుమూల గ్రామాలలో? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరిని కూడా లబ్ధి చేకూరలేదు. ఏమైనా నాయకులు బాగుపడరు తప్ప ప్రజలు బాగుపడేది అయితే ఎక్కడ లేదు. అంతా అయితే లబ్ధిదారులు ఎవరు కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు అయితే అందింది అయితే ఏ గ్రామ పంచాయతీ కూడా లేదు. ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు సంపాదించుకున్నారు తప్ప మాకు ఎక్కడ కూడా ఆ ఊర్లో అయితే అభివృద్ధి జరిగినట్టు సార్ ప్రతిపక్షాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పథకాలను అమలు చేసే తీరును చూసి ఓర్చుకోలేకపోతుంది. మా ప్రభుత్వం వచ్చి కనీసం 6 నెలలు కూడా కాలేదు. అన్ని పథకాలు అమలు చేస్తాం. అంతా దోపిడీ, తెలంగాణ గవర్నమెంట్ మొత్తం దోపిడీ చేసి డబ్బులన్నీ కొల్లగొట్టి బడ్జెట్ లేకుండా చేసింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడే కుదిరపడుతున్నాం. ఈ ఒక 100 రోజులు, ఇంకా 100 రోజులలో అన్ని పథకాలు కూడా అమలు చేస్తాం. గవర్నమెంట్ అన్నీ కూడా డెవలప్మెంట్ అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి తీరుతానని కూడా మేము చెప్తున్నాం. మీ గ్రామ ప్రజలకు రానున్న సర్పంచ్ ఎలక్షన్ల దృష్ట్యా, స్థానిక సంస్థల ఎంపీ జెడ్పీసీ ఎలక్షన్ల దృష్ట్యా మీరు ఏం చెప్తాం అనుకుంటారు? కాంగ్రెస్ గారి గవర్నమెంట్లో పార్లమెంట్ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎంపీలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఏది కూడా వార్ వన్ సైడే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక్కడ ఈ నల్గొండ జిల్లా అంటేనే కంచుకోట. కాంగ్రెస్ స్టేట్లో కూడా కాంగ్రెస్ వస్తుంది.